ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పోలే. 3 విడతల సర్పంచ్ ఎలక్షన్లు సమాప్తమైనాయి ఈరోజే. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా గెలిచిన సర్పంచులందరికీ పోలే న్యూస్ వార్ తరఫు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఓడిపోయిన అన్నలందరికీ కూడా మీరంతా మానసికంగా మనోధైర్యంగా ఉండాలని. ఈ ఎన్నికల్లో గెలుపోవడంలో సహజం, అందరూ పోటీ చేస్తూ ఉంటారు, అందరూ గెలవలేరు. కాబట్టి గెలిచిన వాళ్ళు సంతోషం, గెలవని వాడు బాధపడొద్దని మానసికంగా మనోధైర్యంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో గెలిచే ప్రయత్నం చేయండి. కాబట్టి సర్పంచులకు అభినందనలు తెలియజేస్తూ, ఏ పార్టీ తరఫున సర్పంచులు గెలిచినా కూడా, మద్దతుతో గెలిచినా కూడా, ఏ పార్టీ మద్దతు లేకున్నా కూడా సర్పంచులకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి ఫండ్స్ తప్పకుండా వస్తాయి. దానికి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది, ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరుడు కాబట్టి తప్పకుండా ఆయనకు రావాల్సిన నిధులు ఆయనకు వస్తాయి. ఆయన అభివృద్ధి చేయొచ్చు, ఆయన పరిపాలన సాగించవచ్చు. ఎమ్మెల్యే ఒకరు ఉండి ఇంకోరు ఉంటే రావనేం కాదు, ఎవరికైనా వస్తుంది. చట్ట ప్రకారం అందరికి వస్తుంది. దాంట్లో ఇలాంటి అపోహ లేదు. కాబట్టి అందరూ ప్రశాంతంగా మీ పరిపాలన చేయాలని, అదేవిధంగా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు గ్రామంలో కలిసిమెలిసి ఉండాలని. ఎందుకంటే ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, ప్రతి 5 సంవత్సరాలకు ఇలా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. కానీ వాళ్ళ కోసం మనం వివాదాలు సృష్టించుకోవడం, లేనిపోని అవాంఛనీయ సంఘటనలు జరగడం, రకరకాల వేధింపులకు గురి కావడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ప్రజలే నష్టపోతారు. కాబట్టి పార్టీలు సేఫ్గానే ఉంటాయి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మీరంతా మీ యొక్క స్నేహబంధాలని, బంధుత్వాలని ఎవరు దూరం చేసుకోవద్దని. ఎందుకంటే ఎలక్షన్లు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కాబట్టి మీరంతా ఏమీ బాధపడకుండా యథావిధిగా ఎప్పటి స్నేహాలు అప్పుడు కొనసాగించండి. బంధుత్వాలను విడిపోకండి. ఎందుకంటే వచ్చేది పోయేది ఏం లేదు. కాబట్టి 5 సంవత్సరాలకు ఇది ఆట. ఈ ఆటలో ఎవరు వారి యొక్క స్థానికంగా ఆయన ఉండేటువంటిది విధానం, ఆయన మంచితనం, ఆయన చేసినటువంటి సేవ, రకరకాల ఈక్వెన్సెస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ మీకు తెలిసినాయే. కాబట్టి మీరు కూడా ఇలాంటి విభేదాలు కానీ, కొట్లాటలు కానీ, పంచాయతీలు కానీ, రకరకాల ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవనం కొనసాగించండి. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ కలిసి చేసుకుంటేనే అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఊర్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్ని గ్రామాల